For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ విద్య. ఈ రోజు మనతో ఉన్నారు స్వాతి గారు. నమస్తే స్వాతి గారు. నమస్తే విద్య. స్వాతి గారు, దేవీ నవరాత్రులలో ఒక రోజు సరస్వతి దేవి అమ్మవారి అలంకరణ చేస్తారు కదా. సరస్వతి దేవి అమ్మవారి అలంకరణ రోజు అమ్మవారి అనుగ్రహం రావాలి అంటే ఎలాంటి పూజ చేయాలి? అయితే దేవీ నవరాత్రుల్లో సప్తమి రోజు మూల నక్షత్రంలో మనకి సరస్వతి అమ్మవారి అవతారం అయితే చేస్తారు. 7వ రోజు అలంకరణ సరస్వతి అలంకరణ. అంటే మిగతా రోజులు అన్నీ కూడా పూజ చేయకూడదు అని అడిగితే పూజించుకోవచ్చు, తప్పు లేదు. కానీ మిగతా రోజులు చేయకపోయినా ఆ ఒక్క రోజు ఖచ్చితంగా మనం అందరము కూడా పూజించుకోవాలి. ఎందుకు అంటే జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ విద్య. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ఎలా అయినా కూడా లక్ష్మీ అనుగ్రహం మనం పొందొచ్చు అనేది నేను నమ్ముతాను. అయితే ఆ రోజు విశేషంగా పూజ ఏదైనా చేసుకోవాలని అడుగుతున్నారు కదా, ఖచ్చితంగా చేసుకోవాలి. ఆ రోజు అంటే మనము 7వ రోజు దేవీ నవరాత్రుల్లో 7వ రోజు సరస్వతీదేవి అవతారం రోజు ఖచ్చితంగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ రోజు మాత్రం తలస్నానం చేసుకోవాల్సిందే. తలస్నానం చేసి ఏదైనా దగ్గర సరస్వతీమాత దేవాలయాలు ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటే చాలా మంచిది. లేదు అనుకోండి, దగ్గరలో అమ్మవారి దేవాలయాలు లేవు, సరస్వతీమాత దేవాలయం లేదు అనుకున్న వాళ్ళు ఇంట్లో అమ్మవారి విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహం అయినా, శ్యామలమాత విగ్రహం అయినా, సరస్వతీమాత విగ్రహం అయినా, లేదా దుర్గామాత విగ్రహం అయినా ఏదో ఒకటి దేవి అవతారంలో ఉన్న విగ్రహానికి పాలతో అభిషేకం చేసుకోవాలి. ఆ రోజు పాలతో అమ్మవారికి అభిషేకం చేసుకున్నట్టయితే సరస్వతి అమ్మవారు కొద్దిగా సంతోషపడతారని, అలాగే మనకు అనుగ్రహం మనం త్వరగా ఆవిడ అనుగ్రహం పొందడానికి అర్హులం అవుతామని కూడా పెద్దలు అంటూ ఉంటారనమాట. ఖచ్చితంగా ఆ రోజు పాలతో అభిషేకం చేసి ఆ పాలను మనం స్వీకరించాలి. అభిషేకం అయ్యాక పూజంతా చేశాక ఆ పాలను ప్రసాదంలాగా తీసుకోవాలన్నమాట. అయితే ఆ రోజు ఖచ్చితంగా ఇంట్లో అందరూ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీమాత శ్లోకాలు కానీ చదివి అమ్మవారికి పుష్పాలతో అర్చన చేసుకోవాలన్నమాట. ఆ విధంగా పూజ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం లభిస్తుంది. అంటే జ్ఞానం అంటే ఏ రకంగా అంటే డబ్బు ఎంతున్నా కూడా సమయానుస్ఫూర్తిగా మాట్లాడడం రాకపోతే వృధానే కదా విద్య. అయితే స్వాతి గారు, సరస్వతి దేవి అవతారం రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేసుకోవచ్చా, లేకపోతే మూలా నక్షత్రం రోజు అంటారు కదా నార్మల్ గా ఎవ్రీ మంత్ వచ్చి అప్పుడు చేసుకోమంటారా? అయితే సరస్వతి అవతారం రోజు ఆ రోజుకి దోషం ఉండదు. ఆ రోజు మనకి యాక్చువల్లీ దేవి నవరాత్రులు ఒక్కో రోజు ఒక్కో దేవి ఆవిర్భవించిందని కూడా మన కథలో పురాణాల్లో ఉన్నాయి. ఆ రోజు సరస్వతి దేవి అవతారం ఆవిడ ఆవిర్భవించారు కాబట్టి ఆ రోజు ఎలాంటి సందేహాలు లేకుండా ప్రతి ఒక్కరూ వారి పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలి అనుకున్న వారు ఖచ్చితంగా చేయొచ్చు. అయితే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పురోహితులతోనో లేకపోతే ఎవరైనా బాగా పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్ళు, అంటే బాగా ధనం సంపాదించిన వాళ్ళతో కానీ అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. నిజానికి వాస్తవానికి చెప్పాలంటే అక్షరాభ్యాసం అనేది తండ్రి చేతుల మీదుగా జరగాలి. పురోహితులను పిలిపించి గణపతి పూజ చేస్తారు పురోహితులు వారు. అంటే విఘ్నేశ్వరుని ఎందుకు పూజిస్తారంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని చక్కగా జరగాలని, ఆ కార్యక్రమం చక్కగా అవ్వాలని విఘ్నేశ్వరుడు పూజ చేసి అక్కడ పురోహితులు మంత్ర ఉచ్చారణలు చదువుతారనమాట. అంతా అయిపోయాక తండ్రి హస్తాలతో తండ్రే అక్షరాభ్యాసం చేయించాలి, అక్కడ ఓంకారం రాయించాలి. ఎందుకంటే తండ్రి మాత్రమే తన పిల్లల అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారంట. కానీ స్వాతి గారు, నేను కూడా చూసాను టెంపుల్లో, అంటే పురోహితులే రాపిస్తూ ఉంటారు కదా. అదే అలా రాపిస్తారు. కానీ ఎందుకు అంటే ఇటువరకు అక్షరాలు పూర్తిగా రాని వాళ్ళకి ఇప్పుడు ఓంకారం కూడా దిద్దని వాళ్ళు ఇటువరకు ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో ఆ ఓంకారం పురోహితుల వారు రాయించేవాళ్ళు. కానీ తండ్రికి ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు, కానీ తండ్రే బీజాక్షరం రాయించాలంట. ఎందుకంటే ఆ సృష్టి అనేది ఎక్కడ మొదలవుతుందంటే తండ్రి తద్వారానే పిల్లలు అనేది వస్తారు. అలాగే తండ్రి మాత్రమే పిల్లలు పూర్తిగా ఎవరు కోరుకుంటారు? వాళ్ళ క్షేమం తల్లిదండ్రులు మాత్రమే. అందులో తండ్రి ఏం కోరుకుంటాడు? మనకి నామకరణం చేసినప్పుడు కూడా స్వర్ణంతో, తండ్రి ఉంగరపు వేలుతో స్వర్ణంతో అదే మన బియ్యంలో రాపిస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో వాడి పేరు లేదా తన పేరు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పేరు బంగారు స్వర్ణాక్షరాలతో ఎక్కడైనా లిఖించబడాలి, అంతటి ప్రయోజకులు అవ్వాలి అని చెప్పి తల్లిదండ్రులకు మాత్రమే కోరుకుంటుంది. మనకంటే మన పిల్లల్ని ఎవరు ప్రేమిస్తారు విద్య? అంతే కదా. అమ్మమ్మలు, నాన్నమ్మలు, మేనమామలు ఎందరు ఉన్నా మన పిల్లలు అంటే మనకి ఎక్కడో ఒక చిన్న స్వార్థమైన ప్రేమ ఉంటుంది. ఈ రకంగా ఇది తెలుసుకొని ప్రతి ఒక్కరూ తండ్రి మాత్రమే పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలి. ఈ బోధన వల్ల అంటే ఇప్పుడు ఎంత శ్రేయస్సు అనేది ఎక్కువగా తండ్రి కోరుకుంటారు కాబట్టి
తండ్రి చేతుల మీదుగా జరిగితే పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని మన పెద్దలు అంటున్నారు. అయితే చాలా మంది మన ఇందాక నేను చెప్పాను కదా, బాగా ధనం సంపాదించారనో లేదా బాగా జ్ఞానవంతులు అని చెప్పో అలాంటి వాళ్ళతో చేయిస్తూ ఉంటారు. కానీ తండ్రిగే ఫస్ట్ ప్లేస్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇది చాలా మంది చెప్తూ ఉన్నారు. మాకు అడిగితే మా వారు కూడా వాళ్ళకి చెప్తున్నారు. అంటే ఇప్పుడు పంతులు అంటే ఎవరైనా మీరు చేయించండి అంటారు. అలా కాదు, తండ్రి మాత్రమే చేయించాలి. ఆ రోజు కూడా పురోహితులు లేని పక్షంలో తండ్రి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని పిల్లలకి ఓంకారం రాయించవచ్చు అనమాట. ఖచ్చితంగా ఆ రోజు ఓంకారం రాయించుకున్నట్టయితే పిల్లలకి మంచిగా జ్ఞానం పెరుగుతుంది, చదువు కూడా చక్కగా అబ్బుతుందని మన పెద్దలు అంటున్నారు. అయితే స్వాతి గారు, ఆ రోజు అమ్మవారికి వైట్ శారీతో ఎందుకు అలంకరిస్తారు? తెలుపు అనేది జ్ఞానానికి ప్రతీకతగా ఉంటుందన్నమాట. తెల్లని వస్త్రం ధరించడం వల్ల ఫస్ట్ మనలో ఉన్న నెగిటివ్ ఎరాస్ ఉంటాయి కదా, కోపము తగ్గుద్ది. తెలుపు వర్ణాన్ని చూస్తే తెలియని ఒక శాంతం కూడా కలుగుతుందని మన పెద్దలు అంటారు. తెలుపు అనేది జ్ఞానానికి చిహ్నం, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక తెల్లని పేపర్, ఒక 10 మందికి మనం ఒక వైట్ పేపర్ ఇస్తాం విద్య. ఒక డాట్ పెడతారు, అదే వైట్ పేపర్ పైన ఒక అక్షరాలు రాస్తారు, అదే వైట్ పేపర్ ని ఒకడు కాంపోజిషన్ గా వాడతాడు, ఇంకొకడు ఆర్ట్ గా వాడతారు. అంటే ఎవరు తెలివి వాళ్ళు వారి యొక్క తెల్లని అంటే మచ్చలేని ఒక కాగితం మీద వాళ్ళు దాన్ని చిత్రీకరించి చూపిస్తారనమాట. ఈ రకంగా తెల్లని వస్త్రాన్ని ఎందుకు అర్పిస్తారంటే తెలుపు అనేది జ్ఞానానికి ప్రత్యేకత. అలాగే తెల్లని వస్త్రం ధరించడం వల్ల మనకి కోపం ఎక్కువగా రాదు, శాంతంగా ఉంటామని కూడా మన పెద్దలు అంటున్నారు. ముఖ్యంగా సరస్వతి మాతకి తెలుపు వర్ణం అంటేనే ఇష్టం అనమాట. అయితే స్వాతి గారు, ఆ రోజు అమ్మవారికి ఎలాంటి ప్రసాదం సమర్పించవచ్చు? ఆ రోజు మనం పెరుగన్నం పెట్టచ్చు, లేదా చక్కగా తెల్లని పాల పాయసం అంటే మనకి సేమియా దొరుకుతుంది కదా, దాన్ని పాలల్లో ఉడికించడం. దధ్యోజనం, క్షీరాన్నం కూడా తెల్లగా ఉండాలి. దాంట్లో కాస్త మనం షుగరు, పాలు, నెయ్యి, జీడిపప్పు వేసి ఉడికించిన అన్నాన్ని మరిగించిన పాలల్లో వేసి బాగా దగ్గర అయ్యేలా ఉడికించుకోవాలి. ఈ నివేదనని అమ్మవారికి పెట్టి మనం స్వీకరించాలి. కొబ్బరి అన్నం, ఏమి చేసే ఓపిక లేదు అంటే కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరిని అమ్మవారికి మనం నివేదనగా పెట్టచ్చు. తెల్లని పూలతో కూడా ఆ రోజు అమ్మవారిని పూజించుకోవాలి, మంచి ఫలితం అనేది దొరుకుతుంది అనమాట. అయితే స్వాతి గారు, చిన్న పిల్లల అక్షరాభ్యాసం గురించి అనుకున్నాం కదా, కానీ పెద్ద పిల్లలు కూడా ఆ రోజు అన్ని బుక్స్ అమ్మవారి ముందు పెట్టి పూజిస్తారు కదా, అంటే ఎందుకు అలా? అంటే ఇప్పుడు మూలాధారణ అమ్మవారే జ్ఞానానికి. శ్యామలాదేవి అన్న సరస్వతి మాతే, సరస్వతి మాత అన్న శ్యామల అవతారమే. సరస్వతి కటాక్షం ఉంటే ఎంతటి మనం జయించలేము అన్నది కూడా జయించగలం. ఎలాంటి విషయాన్నైనా ఎంత హార్డ్ గా ఉన్నా కూడా ఈజీగా బుర్రకెక్కుతుంది అనమాట. ఈ రకంగా పిల్లలకి ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఒకేలా ఉండవు. ఎదిగే కొద్ది సబ్జెక్ట్స్ అనేవి టఫ్ గా ఉంటాయి, వాళ్ళు చదవచ్చు చదవలేకపోవచ్చు. ఈ రకంగా ఈ ప్రక్రియ ఎందుకు జరుగుతుందంటే బుక్స్ ని అమ్మవారి దగ్గర పెట్టి మనం ఆ బుక్స్ లో ఉన్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా ఈజీగా మనకి అనలైజ్ అయ్యేలాగా అవ్వాలి అని చెప్పి మనం ఫస్ట్ విష్ చేయాలి. చాలా మంది బుక్స్ పెట్టి బ్లైండ్ గా కూర్చుంటారు, కానీ అది కాదు. అక్కడ బుక్స్ పెట్టి ప్రతి పుస్తకంలో ఉన్న అక్షరాలు మాకు సరిగ్గా రావట్లేదు, దీన్ని చాలా ఈజీగా మా బుర్రకు ఎక్కేలా చెయ్యమ్మని అమ్మవారి పాదాలు పట్టుకొని మనం ప్రార్థించాలి. ఈ రకంగా ప్రార్థిస్తేనే మనం, అంటే నేను 100కి 100 మార్కులు వస్తాయని ఎప్పుడు మాట్లాడను, కొంతవరకు పూర్తిగా నాలెడ్జ్ అనేది మాత్రం ఖచ్చితంగా గెయిన్ చేస్తారు. అయితే పిల్లల్ని ఆ రోజు అమ్మవారి ముందు కూర్చోబెట్టి పూజ చేపించుకుంటే చాలా మంచిది అంటారా? ఖచ్చితంగా విద్య, ఈ బాధ్యత పూర్తిగా తల్లే తీసుకోవాలి. ఇప్పుడు చంటి పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఎలా చేసుకోవాలనే విషయం తెలీదు. తల్లి శ్రద్ధగా పిల్లలకి తలంటి స్నానం చేయించి ఆ రోజు మాత్రం విశేషంగా అమ్మవారి సరస్వతీదేవి యొక్క గొప్పతనం, అసలు అమ్మవారిని ప్రార్థిస్తే ఎలాంటి ఫలితం వస్తుంది, జ్ఞానం ఎలా వస్తుందని ఒక గంట సేపు మనం టైం కేటాయించి అమ్మవారి గురించి పిల్లలకి క్లియర్గా చెప్పి మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. పిల్లలకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తేనే పిల్లలు భగవంతుడి ముందు కూర్చొని ఒక శ్లోకం చదవడానికి ఇష్టపడతారు. అమ్మవారిని ప్రార్థించడం వల్ల ఈ రకంగా మనకు మంచి ఫలితం ఉంటుందని ఖచ్చితంగా మనం చెప్తే ఖచ్చితంగా పిల్లలు కూర్చొని, ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు, వాళ్ళ ఎడ్యుకేషన్లో బ్యాక్ అయిపోతే వాళ్ళకి ఎలాంటి ఫలితం ఉంటుందనేది ఖచ్చితంగా చంటి పిల్లలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు నర్సరీ స్టాండర్డ్ కిడ్ ఉంటాడు, వాడికి సరిగ్గా చదవడం తప్పితే టీచర్ రేపు మార్నింగ్ కొడుతుందన్న విషయం తెలుసు కదా. ఈ ధోరణిలో తల్లులు పిల్లలకు చెప్పుకోవాలి, అర్థమయ్యేలాగా చెప్పి ఖచ్చితంగా పిల్లలతో మనం ఆ రోజు సరస్వతీదేవి పూజ చేయించాల్సిందే. ఈ రకంగా చేయిస్తూ ఉంటే ఒక 3 ఏళ్ళు మనం వాడితో చేయిస్తే 4వ సంవత్సరం వాడికి తెలుస్తుంది. మనకు ఓపిక లేకపోయినా వాళ్ళు వచ్చి మనకు చెప్తారు, అమ్మ ఈరోజు సరస్వతి అలంకరణ కదా, పూజ చేసుకుందాం పదా అంటారు. ఈ రకంగా మనం మన పిల్లలకి అలవాటు చేయాలన్నమాట. చాలా చక్కగా చెప్పారు స్వాతి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ విద్య.